ఎదురుగా ప్రజలకి కనిపిస్తూ ఉంది. గతంలో 14లో అమృత్ స్కీమ్ కింద మనకి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి 2 ట్యాంకులు మనకి ఏర్పాటు చేశారు. బాస్ హై స్కూల్లో ఒకటి, గౌతమ్ నగర్లో ఒకటి మనకి ట్యాంక్ అప్పుడు అమృత్ స్కీమ్లో కట్టారు. దానికి 7 సంవత్సరాలైనా దానికి నీళ్లు వదిలేని పరిస్థితి. 7 సంవత్సరాలైనా నీళ్లు లేని పరిస్థితి. కేవలం 2 సంవత్సరాల్లోనే అమృత్ 2లో దాన్ని కంప్లీట్ చేసి ఇంకా వారంలోన ఆ 2 ట్యాంకులు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఆ 2 ట్యాంకులు నీళ్ళు ఇస్తే మన సమస్య, నీటి సమస్య, 2వ వార్డుకి సమస్య కూడా క్లియర్ అవుతుంది. దాదాపుగా 7 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిందనగా దాన్ని కంప్లీట్ చేసి అది ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఒకటి రైల్వే ట్రాక్ కింద ఒక పైప్ లైన్ రావాలి. దానికోసమే పెండింగ్ పడి 7 సంవత్సరాలనే దాన్ని పట్టించుకొని లేని పరిస్థితి. ఈరోజు కేవలం 2 సంవత్సరాల్లోనే ఆ రైల్వే ట్రాక్ కింద ఒక పైప్ లైన్ తీసుకొచ్చి దానికి కనెక్షన్ కూడా ఇచ్చాం, డిస్ట్రిబ్యూట్ లైన్ కూడా వేసాం. 2వ వార్డుకి ఆ బాయ్స్ హై స్కూల్ నుంచి బాయ్స్ హై స్కూల్ ట్యాంక్కి గౌతమ్ నగర్ ట్యాంక్కి త్వరలోనే వారంలోనే కూడా కంప్లీట్ చేసి దాన్ని నీళ్లు వదిలే కార్యక్రమం కూడా మేము తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని వాళ్ళను పర్యవేక్షిస్తాం, ప్రతి ఒక్క వార్డుని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు మనం కష్టపడుతున్నాం. కాబట్టి కేవలం ఆ రోజు కర్నూలు జిల్లా నుంచి గుంటకల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు కేవలం మాకు నెల 30 రోజుల ఎలక్షన్ ఉంది. కానీ ఆ రోజు ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఈ ప్రజలందరూ కూడా ఏ విశ్వాసంతో ఆయన గెలిపించారో అదే విశ్వాసంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. సందర్భంగా ప్రజలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.